యెహోవా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. మనం చదివినటువంటి యొక్క గ్రంథాన్ని యెషయా భక్తుడు రాస్తూ వచ్చాడు. ఈ యొక్క యెషయా గ్రంథంలో రాయబడినటువంటి యొక్క భాగాన్ని మనం ధ్యానం చేస్తే ఇది ఎవరి గురించి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందు నిమిత్తం వచ్చారో, ఆయన ఏమేమి చేయబోతున్నారో ఆ విషయాలు ముందుగానే ఇక్కడ రాయడం జరిగింది. ఇంకా మనం క్లియర్గా చూడాలంటే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి ఇంకా క్లియర్గా అక్కడ రాయబడింది. చదవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. అలాగే 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలి అనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రితో సమానముగా సింహాసనాసీనుడై ఉండి నిరంతరము దేవదూతల ద్వారా ఆరాధించబడుతూ పొగడబడుతూ ఆ మహిమలో అదే విడిచిపెట్టకూడని భాగ్యంగా తాను ఎంచుకోక అవన్నీ విడిచిపెట్టి ఫిలిప్పీ పత్రికలో రాయబడినట్టు 2వ అధ్యాయంలో రిక్తునిగా చేసుకుని తను తగ్గించుకుని ఈ భూమి మీదకు మన కొరకైనా వచ్చాడు. యెషయా ప్రవక్త యేసు ప్రభు భూమి మీద జన్మించక పూర్వము సుమారుగా 700 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాలు రాశాడు. అవన్నీ యేసు ప్రభు వారి యొక్క జన్మలో అవి నెరవేరినట్లుగా మనము చూడగలం. యేసు ప్రభు యొక్క జన్మ చాలా ప్రత్యేకమైంది. దేవుడు అయ్యుండి ఆయన మానవుడిగా భూమి మీదకి రావడం, ఆయన ఉద్దేశాలు ఈ లోకంలో మనుషులైన మన జీవితాల్లో నెరవేర్చే దాని కొరకై ఆయన ఇష్టపడడం ఇది చాలా ఉన్నతమైనది. ప్రభు జన్మ ఎంత ప్రత్యేకమైందంటే ఆయన వలె భూమి మీద ఎవరు జన్మించలేదు, ఆయన వలె భూమి మీద ఎవరు జీవించలేదు, ఆయన వలె పాపులమైన మన కొరకు పవిత్రమ రక్తాన్ని చిందించిన వారు మరణించిన వారు ఎవరు లేరు. ఆయన వలె తిరిగి 3వ దినాన మృత్యుంజయ తిరిగి లేచిన వారు భూమి మీద ఎవరు కూడా లేరు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చాలా ప్రత్యేకమైంది. అవి బైబిల్ గ్రంథం ఆయన గురించి రుజువుపరుస్తూ ఉంటే లోకంలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు మనం చదువుతాము. క్రీస్తు పూర్వము, క్రీస్తు సగమని. యేసు ప్రభు వారు భూమి మీద జన్మించిన తర్వాత వచ్చినటువంటి ఈ క్యాలెండరు ఇవాళ 2024 సంవత్సరం డిసెంబర్ నెల 1వ తారీఖు అని మనం చదవాలంటే యేసు ప్రభు జన్మించిన తర్వాత వచ్చినటువంటి క్యాలెండర్ ఇది. కాబట్టి క్రీస్తు సగము డిసెంబర్ నెల 1వ తారీఖు 2024 సంవత్సరం అని చదవాలి. ఎవరు పుట్టినరోజు గురించి చదువుకోవాలన్నా లోకమంతా ఇప్పుడు చదువుకున్నట్టు ఈ క్యాలెండర్ మనం చూస్తే యేసు ప్రభు యొక్క జన్మను ఆధారంగా చేసుకుని అంతకుముందు ఉన్న చరిత్ర క్రీస్తు పూర్వం చరిత్ర అని, ఆ తర్వాత ఉన్న చరిత్ర క్రీస్తు సగం అని చెప్పడం జరిగింది. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే యేసు ప్రభు యొక్క జన్మ పవిత్రమైంది. ఆయన కన్య మరియ గర్భములోనికి దిగి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఆయన జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు యొక్క జన్మను గురించి మనం చాలా సంగతులు బైబిల్లో మనం ధ్యానం చేసుకోగలం. కానీ నేటి దినాల్లో ఎక్కువగా ఆయన జన్మను ఆధారం చేసుకుని ఆచారాలకు పరిమితం అయిపోతున్నారు.
ఈ ఆచారాలు ఏం చేస్తున్నాయంటే వాస్తవాన్ని కప్పివేస్తున్నాయి. మనుషులు ఆచారంలో సంతోషించి ఒక మనిషిని యొక్క పుట్టినరోజు చేసుకుంటే ఎలా చేసుకుంటారు? ఒక కేక్ తెచ్చుకుని క్యాండిల్ వెలిగించి బుడగలు కట్టుకుని ఎలాగ ఒక వ్యక్తి తన పుట్టినరోజుకి సంబరాలు చేసుకుంటాడో ఇలాగున యేసుప్రభు జన్మను గురించిన విషయాలు చాలా ఉన్నాయి. వీటిని విడిచిపెట్టేసి లోకరీతిగా ఆచారయుక్తంగా క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తు పుట్టిన దినమని అర్థం కాదు అసలు. అది క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తుని ఆరాధించమని ఆ పేరు పెట్టారు. కానీ ఏం చేస్తున్నారు? పుట్టినరోజుల పేరు మీద ఆచారాలు జరుగుతూ బైబుల్ లేనటువంటి ఏంటది ఓ చెట్టు తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ అని పెట్టడం, ఇలాగ రకరకాల ఆచారాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. నా ఉద్దేశం వాళ్ళని విమర్శించాలని కాదు, కానీ అసలు యేసుప్రభు భూమి మీదకి ఆయన ఎందుకు మానవ అవతారంతో రావాల్సి వచ్చింది? ఆయన దేవుడు అయి ఉండి తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుప్రభుని ఎందుకు భూమి మీదకి పంపించారు? ఏ ఉద్దేశంతో పంపించారు? విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ప్రభు చిత్తమైతే ఈ నెలంతా ఈ యెషయా గ్రంథములో నుండి ఈ ప్రవచనాల నెరవేర్పులో నుండి ప్రభువును గురించినటువంటి ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. సరే, యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో ఈ 21వ అధ్యాయము యెషయా గ్రంథంలో రాబడినటువంటి యొక్క మాటలో ఉండి ఒక 7 దేవుని యొక్క ఉద్దేశాలని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నము చేద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి వచనంలో యేసు ప్రభు వారు భూమి మీదకి ఏ పని నిమిత్తం ఏ ఉద్దేశంతో వచ్చారంటే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. ఇక్కడ మనం ఒకసారి ఆగితే తండ్రి అయిన దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏ ఉద్దేశంతో భూమి మీద పంపించారో చాలా క్లియర్గా ఎక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీనులకు సువర్తమానము ప్రకటించడానికి ఆయన వచ్చాడు. యేసుప్రభు వచ్చింది భూలోకంలో ఒక మతాన్ని స్థాపించడానికి కాదు. యేసుప్రభు వచ్చింది కేవలము సువర్తమానం ప్రకటించి సువార్త ద్వారా నశించిన పోయిన వారిని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన భూమి మీదకి వచ్చాడు. మనకు ఇదే ప్రవచనం లూకా సువార్తలో కనపడుద్ది. ఒకసారి చదువుదామా? 4వ అధ్యాయము 18 చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. చక్కని విషయాలు. అంటే యెషయా ప్రవక్త ఏదైతే ప్రవచించారో అదే పుస్తకాన్ని ప్రభు ఒక దినాన్న శరీర భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చదువుతుంటే అదే భాగాన్ని ఆయన చదివి ప్రజలకు వినికిడి వినిపించడం అనేది జరిగింది. అది ఆయనలో నెరవేరింది. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఈ యొక్క ప్రవచనము నెరవేరింది. మొట్టమొదటి మాట చూస్తే దీనులకు సువార్తమానం ప్రకటించుటకు అన్నాడు. దీనులు అంటే ఎవరు? లోక సువార్తలో దానికి పర్యాయపదం ఏం వాడాడు? బేదలకు సువార్త ప్రకటించుటకు అన్నాడు. ఇక్కడ దీనులు అంటే బేదలు అన్నాడు. అదవుతుందండి. బేదలు అంటే ఎవరు? లోకంలో మానవ యొక్క జన్మ ఎలా ఉంది అని చూస్తే బైబిల్లో భక్తుడు చెప్తున్నాడు, నేను జన్మతః పాపిని అని దావీదు భక్తుడు 51 కీర్తనలో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మనుషుడు జన్మ కర్మ పాపాలు కలిగి ఉన్నాడు. మనుషుడు పాపంలోనే జీవిస్తున్నాడు. ఎలా వచ్చింది పాపము అని అంటే, మన మూల పితడైన ఆదాము అవ్వలు చేసినటువంటి ఆజ్ఞాతికరమైనటువంటి పాపము ద్వారా లోకంలో సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు కూడా వారి ద్వారా లోకంలో వచ్చిన వారే. కాబట్టి ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏ మరొక వ్యక్తికి ఎలా అయితే వస్తుందో, బ్లడ్ గ్రూప్ ఎలా అయితే వస్తుందో, అలాగా ఆదాములో ఉన్నటువంటి ఆజ్ఞాతికమైనటువంటి పాపము జన్మతః ప్రతి ఒక్కరికి వర్తిస్తూ వస్తుంది. ఇది ఒక పాపం అయితే, రెండోది మనుషుడు చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా రకరకాల పాపాలు చేసి పాపంలో జీవిస్తున్నాడు. కానీ ఈ పాపి అయినటువంటి వ్యక్తి
భూలోకంలో జీవిస్తూ ఈ లోకానంతరం పరలోక భాగ్యాన్ని, ఆ రాజ్య వారసత్వాన్ని పొందాలంటే, ఆ లోక ఐశ్వర్యాన్ని పొందాలంటే పొందడానికి అనర్హుడు. అంటే పరలోకం ఉండే రాజ్యాన్ని, అక్కడ ఉండేటువంటి ఆశీర్వాదాన్ని పొందడానికి తాను అనర్హుడు. అంటే లోకంలో పాపులైనటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే దీనులుగాను లేక బేదలుగాను ఉన్నారు. అర్థమవుతుందండి? మనుషుడు ఏమనుకున్నాడంటే నేను చాలా ఐశ్వర్యవంతుడిని, నాకు చాలా భోగభాగ్యాలు ఉన్నాయి, కాబట్టి నేను ఇక్కడే పరలోకాన్ని సృష్టించుకున్నాను అనుకున్నాడు. కానీ పరలోకాన్ని పొందలేని ప్రతి వ్యక్తి పేదోడే, బేదోడే. ఎందుకంటే ఒక దినాన తన యొక్క స్థితిని బట్టి, తన పాపాన్ని బట్టి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. కానీ యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఏదో మతం స్థాపించడానికి కాదు. ఇదిగో మనుషులారు, మీరు పాపంలో ఉన్నారు, మీ యొక్క పాపంలో మీరు జీవించి పాపంలో చనిపోతే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు దీనత్వంతో, మీలో ఉన్న గర్వాన్ని, మీలో ఉన్న అహంకారాన్ని ఇడిచిపెట్టేసి దీనత్వంతో నా దగ్గరికి వస్తే, రక్షకుడిగా భూమి మీదకి ఆయన అరుదించాడు కాబట్టి ఆయన చిందించిన అమూల్యమైన రక్తంలో ప్రతి పాపిని కడిగి పవిత్రులుగా చేసి వారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలంటే ఉద్దేశంతో ఈ సువార్తమానాన్ని ప్రకటించడానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు. చాలామంది సువార్త అంటే వాళ్ళు ఏదో మతవార్త అనుకుంటున్నారు, కానీ నిజంగా ఇది దీనులైనటువంటి మనకు ఇది సువార్తమానమే. చూడండి, ఇంకా మనం చూస్తే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే కనపడుతుంది మనకు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎంత మంచి మాట చెప్పారండి. భూలోకంలో ధనవంతులు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటే పరలోకంలో ఎవరు వెళ్ళేవాళ్ళు? బేదలు, ఆగిపోయేవారు, కుబేరులు మాత్రమే పరలోకంలో ఉండేవారు. దేవుడు ఎంత న్యాయవంతుడో. బేదలైన మీరు ధన్యులు అంటున్నాడు. బేదలైన మీకు సువార్తమానం ప్రకటించడానికి వచ్చానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. కాబట్టి ఎవరైతే దీనత్వంతో, అవును నేను జన్మ కర్మ పాపములు కలిగి ఉన్నాను, పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తే పాపానికి జీతము మరణం, కాబట్టి నరకంలోకి వెళ్ళిపోతాను, పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటానని ఎవరికి వాళ్ళే గ్రహించి దీనులుగా ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ఆయన రక్షణ ఇవ్వాలని, ఆయన రక్షణ ఇస్తానని చెప్పి ఈ సువార్తను ప్రకటించడానికే యేసు ప్రభు భూమి మీదకైనా వచ్చాడు. చూడండి, ఇక్కడ యాకోబు పత్రికలు 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే చక్కని మాట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంత చక్కని మాట చూడండి. అహంకారంతో గర్వంతో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడంట చెప్పండి? ఎదిరించి వారిని పరలోక రాజ్యానికి వారసులు కాదు కానీ దీనులకు దేవుని కృప అనుగ్రహించి కృప ద్వారా పరలోక రాజ్యానికి ఆయన చేరుస్తూ ఉన్నాడు. ఆ వర్తమానం చెప్పడానికే పరలోకములో తండ్రితో సమానంగా ఉండి మహిమ పొందుతూ దూతల ద్వారా నిత్యము కొనియాడబడుతున్నటువంటి ప్రభు రిక్తుడిగా మానవాకారంతో తగ్గించుకుని భూమి మీదకి ఆయన మనుషుల పోలుగా ఆయన వచ్చాడు. ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుని ఎవరైతే దీనత్వంతో ప్రభు దగ్గరికి వస్తారో వారికి రక్షణ తథ్యం, నిత్య జీవనైనా ఇస్తారు. అది మొదటి ఉద్దేశం. ఇక రెండో ఉద్దేశం చూద్దాం. ఇదే 61వ అధ్యాయం యెషయా గ్రంథము మొదటి వచ్చులని మనం చూస్తే ఉంటే, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును అన్నాడు. ఎందుకు వచ్చాడంటే యేసుప్రభు భూమి మీద చెప్పండి? నలిగిన హృదయము గలవారిని దృఢపరచడానికి అన్నాడు. అంటే దృఢపరచుట అంటే బలపరచుట అని అర్థం. దృఢపరచుట అంటే బలపరచుట అని అర్థం. కాబట్టి నలిగిపోయిన వారు అంటే హృదయాలు నలిగిపోయి, శ్రమల్లో కురింగిపోయి, అనారోగ్యాల్లో పడిపోయి, బలహీనపరచబడి, ఒకదాని వెంట ఎడతెరిపి లేకుండా సముద్ర కెరటాల వలె అనేకమైనటువంటి బాధలు, శ్రమలు మనుషుల మీదకి వచ్చేసి కురింగిపోయి వారు నలిగిపోతున్నటువంటి వారిని యేసు ప్రభు వారిని బలపరచడానికి అయినా వచ్చాడు. కొన్ని పర్యాలు నిరాశలోకి వెళ్ళిపోతాం, కొన్ని పర్యాలు నిస్పృహలో ఉంటాం, దిక్కుదోచని పరిస్థితిలో ఉంటాం, దాన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అంటారు. అలాంటి స్థితిలో ఎవరైతే నలిగిపోయారో
అలాంటి వారిని బలపరచాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఆ గొప్ప దేవుడు భూమి మీదకి మానవాకారంతో ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ధైర్యపరిచేవాడు, ఆయన బలపరిచేటివాడు. దిగులు పడకడి, వారిని చూసి మీరు భయపడొద్దు అని చెప్పేటివాడు. నీ దేవుడు యెహోవా నీతో కూడా ఉంటాడు అని వాగ్దానాలు ఇచ్చినవాడు. మనతో ఉండి మనల్ని బలపరిచేటువంటి దేవుడు. ఒకసారి చూస్తారా? ద్వితీయోపదేశకాండం 31:6 చదవండి. ద్వితీయోపదేశకాండం 31:6. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకండి. వారిని అనగా మీదుట ఉన్నటువంటి పరిస్థితులను చూసి, రోగాలను చూసి, శ్రమలు చూసి, బాధలు చూసి, కష్టాలు చూసి, శ్రమలు చూసి మీరు భయపడకండి. మీ పరిస్థితిలోకి ఎలా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీరు వాటిని చూసి మీరు భయపడద్దు. ఎందుకు భయపడదు? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయుడు. విడువన దేవుడు, ఎడబాయన దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేదాని కొరకై మానవకారంతో యేసుక్రీస్తుగా లోకంలో ఆయన అర్థించినట్లు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి బలపరిచేటువంటి దేవుడిగా మనకు సహాయం చేయడానికైనా వచ్చాడు. ఎవరెవరిని బలపరిచాడో కొన్ని విషయాలు మనం బైబిల్లో చూద్దాం. ఎబ్రీ పత్రిక 11:34 చదవండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 11:34. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. అంటే కొద్ది మందిని గురించి బైబిల్లో రాస్తూ మనుషులు ఎలా ఉన్నారంటే బలహీనులైపోయారు, నిరాశలైపోయారు, వారికి దిక్కుతోసిన పరిస్థితులు ఉండిపోయారు. అలాంటి వారిని దేవుడు బలపరిచి యుద్ధంలో వారికి విజయము ఇచ్చాడు. నిజంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే న్యాయాధిపతుల కాలంలో గిద్యోను అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంట? గానుజాడిని గోధుమలు దొల్లగొట్టుకుంటూ పిరికివాడుగా ఉన్నాడు. ఆ కాలంలో అమ్మోనీయులు వారి మీదకి వచ్చి అవన్నీ కూడా మిద్యానీయులు వారి మీదకి వచ్చి వారికి ఉన్న సమస్తాన్ని కొల్లగొట్టుకుపోయేటువంటి. ఆ దినాల్లో గిద్యోను చాలా బలహీనపరచబడిపోయి ఉన్నాడు. దేవుని దూత అక్కడికి వచ్చి మాట్లాడుతున్నది, పరాక్రమ గలటిన బలాఢ్యుడా అని. అంటే పరాక్రమ బలాఢ్యుడా? పిరిగోడుగా గోధుమలు తొలగొట్టుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా. ఈ పిరికి వ్యక్తిని, బలహీనటువంటి వ్యక్తిని పరాక్రమశాలిగా దేవుడు సిద్ధపరిచి మిద్యానీయుల మీద విజయం ఇచ్చి న్యాయాధిపతుల కాలంలో గిద్యోనే దేవుడు న్యాయాధిపతిగా కొంతకాలం పరిపాలన చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు ఈ బలము? దేవుడు ఇచ్చాడు. నలిగిన స్థితిలో, దేని స్థితిలో, నిరాశలో, నిస్పృహలో మా పితరులను కాపాడిన దేవుడు ఈ దినాలు ఏమైపోయినటువంటి నిస్పృహమైనటువంటి యొక్క గిద్యోనుకు దేవుడు ప్రత్యక్షమై ఆ రీతిగా బలపరిచి సహాయము చేస్తూ వచ్చాడు. ఇందాక ఎబ్రీ పత్రిక చదివినట్టు 11:34 అగ్నిల వలన కూడా వారు జయం పొందారు. చదువు ఆ మాట ఒకసారి. అగ్ని బలమును చల్లార్చారంట. ఏ బలం అంటండి? అగ్ని బలాన్ని చల్లార్చారు. ఎక్కడుంది ఈ సందర్భం అని బైబిల్లో మనం చూస్తూ ఉంటే, ఒక రాజు నిలబెట్టినటువంటి ప్రతిభకు నమస్కారం చేయనటువంటి కారణం చేత శద్రకు మెషకు అబేద్నెగోలను తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు? అగ్నిలో గుండంలో పాడేశారు. కాల్చింది అగ్ని వేళ్ళనే. రాజుకు వచ్చిన కోపం వల్ల అగ్ని 7 అంతలు పెద్దగా చేశారు. అయినా సరే అగ్ని బల్లమును చల్లార్చారు. శక్తి ఎక్కడిది? ఇది వీళ్ళది కాదు, వీళ్ళ బలహీనలే, వీళ్ళలో ఎటువంటి శక్తి లేదు. కానీ వీరు నమ్ముకున్న దేవుడు పరాక్రమం చూపించి శక్తిని ఇచ్చి వాళ్ళని జయించే వీరులుగా చేసి వారిని అగ్ని నుండి బయటికి, వాళ్ళని పడేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలు చచ్చిపోయారు. కానీ వాళ్ళు మాత్రం విజయంతో బయటకు వచ్చి అగ్ని బలమును చల్లార్చేశారు. అంటే వాళ్ళు అంటారు, అగ్ని బలము కంటే మా దేవుని శక్తి గొప్పది అని నిరూపించారు. ఇది వారు నిరూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అదే దానియేలు గ్రంథంలో ఇంకా చూడగలిగితే, దానియేలు భక్తుడు మారు ప్రార్థన చేసేటువంటి అనుభవంలో అన్నాడు, శాసనం వచ్చింది, ఎవరైనా వాళ్ళు ఇతర దేవులకి ప్రార్థన చేయడానికి కుదరదు, 4 రోజులు రాజుగారికి మనం చేసుకోవాలన్న కాలంలో తాను ఆజ్ఞను పక్కన పెట్టి, సింహాల గుహలో పాడేస్తారన్నా సరే పక్కన పాడేసి వెళ్ళి ప్రార్థన చేసుకున్న కారణం చేత సైనికులు వచ్చారు, దానియేలు తీసుకెళ్లి సింహపు గుహలో పాడేశారు. ఇప్పుడు సింహము నోర్లు మూసివేయబడ్డాయి. ఎవరిచ్చారు ఈ శక్తి? దేవుడే ఇచ్చాడు. బలము లేని వారికి బలం ఇచ్చేవాడు, శక్తి లేని వారికి శక్తిని ఇచ్చేటివాడు. ఇంకా మన బైబిల్లో మనం బాగా చూడగలుగుతూ ఉంటే
ఆస అనేటువంటి భక్తుడు ఈ ప్రార్థన చేస్తాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయం 11 వచ్చిన సార్ చూడండి. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 11 వచ్చును. 14-11. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైనటువంటి యొక్క సైన్యం చేతుల నుండి మేము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా మాకెవరు లేరు. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, విస్తారమైన సైన్యం మా మీదకి యుద్ధానికి వచ్చింది. ఈ సమయంలో మా సైన్యం తక్కువ ఉంది, మేము బలహీనలో. కానీ ఆ బలవంతులైన వారి మీద విజయం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి నీకన్నా మాకు మరొకరు సహాయం చేయగలవారు ఈ లోకలు ఎవరు లేరు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే సహాయం చేసేవాడు, పరాక్రమం చూపించేవాడు, బలం ఇచ్చేటిన వాడు. ఏ దేని స్థితిలో నీవు ఉన్నావు, ఏ బలహీనతలో కృంగిపోయి నీవు ఉన్నావు, అలాంటి స్థితిలో నుంచి లేవనెత్తే దాని కొరకు, నిన్ను బలపరిచే దాని కొరకు యేసు ప్రభు భూమి మీదకైనా వచ్చాడు. ఆ విషయాన్ని ఇక్కడ రుజువుపరుస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి నెహెమ్యా తను ప్రార్థన చేస్తూ తను యెరూషలేముకి ప్రాకారాలు కట్టేటప్పుడు ఆటంకాల మీద ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఆ సమయంలో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 9వ వచనంలో, దేవా ఇప్పుడు నా చేతులు బలపరచు, నా చేతులను బలపరచు అని ప్రార్థన చేస్తే, ఇప్పుడు చదవండి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. 6:15. ఎప్పుడైతే నెహెమ్యా తనకు వచ్చిన శ్రమల్లో, తనకు వచ్చిన బాధల్లో, ఆటంకాల్లో దేవుని పని చేయడానికి ముందుకెళ్తూ ఉంటే, ఆటంకాలు వస్తూ ఉంటే దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే చదవండి, ఈ ప్రకారముగా అనగా 52 రోజులకి ప్రాకారములు కట్టుట సమాప్తమైంది. ఎప్పుడైతే దేవుడు నెహెమ్యాను తన చేతుల్ని బలపరిచాడో 52 రోజుల్లో ఆ ప్రాకారాలు కట్టగలిగాడు. ఎక్కడిది బలం? నెహెమ్యా అతను రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి రాజు గారి బలం. తను ఏదో ఉద్యోగం చేశాడు కాబట్టి, కొన్ని ఆర్డర్స్ తెచ్చుకున్నాడు కాబట్టి అది కాదు ఆయన బలం. అయినప్పటికీ ఆటంకాలు వచ్చినాయి. ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేశాడో దేవుడు అతనికి బలమును ఇచ్చాడు. కాబట్టి పౌలు అనే భక్తుడు కూడా ఈ మాట అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. ఎప్పుడైతే దేవుడు మనల్ని బలపరుస్తాడో మనం సమస్తం కూడా చేయగలమని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు బలపరిచేటిన వాడు అనేటువంటి మాట అక్కడ మనము చూడగలం. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క కనుదృష్టి అక్కడ కనపడుతూ ఉంది. ఒకసారి చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించున్నది. కాబట్టి లోకమంతటా దేవుని కనుదృష్టి వస్తూ ఉంది. ఎవరు యథార్థ హృదయంతో దేవుని మీద ఆధారపడడానికి బలహీనులుగా నలిగిపోయి దేని స్థితిలో ఉన్నారో వారిని బలపరచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశంతో తండ్రిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు అనే నామములో భూమి మీదకైనా పంపించాడు. నలిగిన వారిని బలపరచడానికైనా భూమి మీదకి వచ్చాడు. ఇది 2వ ఉద్దేశం. 3వ ఉద్దేశం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఇంకా చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి 3వ ఉద్దేశము ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే బంధింపబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, విముక్తి ఆయన ప్రకటించడానికి ఆయన భూమి మీదకైనా వచ్చాడు. ఇంతకీ మానవుడు ఏ చెరలో బందీగా ఉన్నాడు? ఏ చెరలో ఉన్నాడు? ఎక్కడ బందీగా ఉన్నాడు? ఎక్కడ బానిసగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటే, యోహాను సువార్తలో 8వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తూ ఉంటే, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. అనగా పాపములో మానవుడు బంధించబడ్డాడు. పాపం అనే చెరలో మానవుడు ఏమైపోయాడు? బంధించబడ్డాడు. ఒక వ్యక్తి త్రాగుడుకు బానిస అయిపోయాడు అనుకోండి.
ఒక వ్యక్తి వ్యభిచారానికి బానిస అయిపోయాడు అనుకోండి, తద్వారా తన జీవితంలో తనకున్న శీలమును పోగొట్టుకుంటాడు, తనకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు, తనకున్నటువంటి డబ్బును పాడు చేసుకుంటూ ఉంటాడు. ఈ లోకంలో తన స్థితి అంతా కూడా, తన జీవితం అంతా కూడా పతనం అయిపోతూ ఉంటుంది. ఈ లోకంలో ఏ వ్యక్తులు వారిని మార్చలేరు, ఏ వ్యక్తులు కూడా వారిని మార్చలేరు. అలాంటి వ్యక్తులను ప్రభు దర్శించి పాపముల నుండి, దుర్వ్యసనాల నుండి, చెడు జీవితంలోంచి, అపవిత్రమైనటువంటి జీవితాల్లోంచి బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించి వారికి రక్షణ ఇచ్చి నిత్య జీవం ఇవ్వాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఆయన భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వచ్చింది బందీలు అయిపోయిన వారిని విడిపించడానికి. ఎవరైతే ఈ లేఖనాన్ని గ్రహిస్తారో వారు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసుకుని ప్రభు చూస్తే నీ స్థితి నుంచి నిడిపించగలిగినవాడు, నీ స్థితి నుంచి నిడిపించగలిగినవాడు. ఒక మాస్టరు ఇచ్చినటువంటి సాక్ష్యం ఆయన ఎరుగుదను. భయంకరటువంటి త్రాగుడులో తను జీవించేటువంటి వాడు. ఆ మాస్టర్ ఎలాంటి వ్యక్తి అంటే, గొప్ప స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు, గొప్ప స్థితిలో ఉన్నాడు, తన హోదా గొప్పది, తనందరూ గౌరవిస్తున్నారు. డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళే లోపల ఎక్కడ పడిపోతారో తెలియదు. ఎక్కడ కళ్ళు కూడా కనపడితే అక్కడే ఆగిపోతాడంట, సారా కనపడితే అక్కడ ఆగిపోతాడంట. ఎవరో ఒకళ్ళు మోసుకెళ్ళి ఇంటికాడ పాడేయాలి. అలాంటి వ్యక్తికి యేసు ప్రభుని తెలుసుకున్నాడు, ప్రభు సన్నిధికి వచ్చాడు, తన పాపం విడిచిపెట్టేయాలనుకున్నాడు. కొంతమంది సలహా అంట, ఒకేసారి మానేవంటే చస్తావు, ఇప్పుడు దాకా తాగేసి ఉన్నావు కదా, ఒకేసారి మానేస్తే ఏమవుతావు, చస్తావు అన్నారంట. ఈయన అనుకున్నాడు, ఒకేసారి మనం చచ్చిపోయినా పర్లేదు, ఇక నా చెడు జీవితం నాకు వద్దు. యేసు ప్రభు నా కొరకు భూమి మీదకి వచ్చి నా బ్రతుకును మార్చి నాకు రక్షణ ఇచ్చి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన ఇష్టపడతా ఉంటే, అది నేను కాదని లోకంలో పాపంలో త్రాగులు వ్యసనాల్లో ఇక్కడిక్కడ పడిపోయి మృగుండ్లో పడిపోయి నా బ్రతుకంతా చండాలం అయిపోయి ఇలాగే నేను జీవించి చనిపోతే ఒక రోజు నరకంలో పడిపోతానని ఈ వాస్తవం తెలుసుకున్న తర్వాత ఇంకా నేను ఎలా త్రాగుళ్ళకి వెళ్తానో అని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ సాక్ష్యం చెప్పన్నాడు, ఏ మనుషులైతే అన్నారో ఒకేసారి మా అంతే చత్తమని చెప్పారో వాళ్ళకి చూపించాను, ఇప్పుడు నేను చావలేదు అని అన్నాడు ఆయన. ప్రభు గొప్ప దేవుడు. మనుషులు మార్చలేనటువంటి వారిని దేవుడు ఒక్కడే మార్చగలడు. లేఖనం మనల్ని మార్చగలదు. దేవుని మాటలో శక్తి ఉంది. ఆయన మాట వింటే, ఆయన వాక్యాన్ని లోబడితే నీ బ్రతుకును ఆయన మార్చేటువంటి దేవుడు. ఆ ఉద్దేశంతో ప్రభు భూమి మీదకైనా వచ్చాడు. మతాలు మార్చడానికి ఆయన రాలేదు. కేవలం ఆయన వచ్చింది మనిషి యొక్క బ్రతుకు మార్చడానికి ప్రభు భూమి మీదకైనా వచ్చినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది 3వ ఉద్దేశము. ఇక 4వ ఉద్దేశం మనం చూస్తే 61వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనం. యెహోవా సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. ప్రతిదండన అంటే శిక్షా దినము. ఏంటి చెప్పండి, అది మాట్లాడాలి అందరూ. శిక్షా దినము. ఆ రోజు ఎంత భయంకరమైందో. ఒకరోజు సర్వమానవాళికి తీర్పు అనేది రాబోతుంది. భూమి మీద బ్రతుకుతనం బాగానే ఉందని అనుకుంటున్నాం, కానీ ఈ జీవితమే సమాప్తం కాదు. మానవ జీవితము ఇంతటితో సమాప్తం కాలేదు. చనిపోయిన తర్వాత మానవ యొక్క జీవితం అసలైన జీవితం ఉండబోతుంది అని చెప్తా ఉన్నాడు. మనకు వివరంగా విషయాలు మనకు ఎక్కడ ఉంటాయంటే యోహాను సువార్త 5వ అధ్యాయము చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులు ఉన్నవారు చచ్చిపోయి సమాధులకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏమవుతారంట, ఆ దేవుని యొక్క శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వస్తారు. జాగ్రత్త, ఇదే సమాప్తం కాదు. చనిపోయిన వారిని సైతము సజీవునిగా మరలా లేపి దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని అక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ప్రకటించడానికి వచ్చాడు. ఓ మానవుడా, బాగానే జీవిస్తూ ఉన్నాను, పాపంలో వ్యసనాల్లో ఇష్టానుసారం బ్రతుకుతున్నాను, పర్వాలేదనుకున్నాయేమో. నువ్వు చనిపోయిన తర్వాత ఒక దినం వస్తుంది, నేను మృతులోంచి లేపి శిక్ష విధించి వారిని నరకంలోనికి పంపిస్తారు. జాగ్రత్త,
నువ్వు మేలు చేసిన వాళ్ళైతే పరలోకానికి వెళ్తావు, కీడు చేసిన వాళ్ళైతే నిత్య నరకానికి వెళ్తావు. దేవుని తీర్పు ఉంది ఒక రోజున, ఇది ఎరుగు అని దాన్ని ప్రకటించే దాని కొరకే పరలోకం నుండి ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూడగలం. ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే 20వ అధ్యాయం, త్వరగా తీయాలి, 20వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-12 వచనాలు. ధవళమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయెను, వాడి నిలువ చోటు కనబడలేదు, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచి తిని. ప్రియులారా, భూమి ఆకాశం పారిపోయిందంటండి. ఏం పారిపోయినాయంట? మనం యెషయా 51వ అధ్యాయం చదువుతాం కదా, 6వ వచనంలో ఆకాశం పొగవల అంతర్ధానం అయిపోద్ది, భూమి పాత వస్త్రం వలె పాతగిలిపోద్ది, అటువల్లి అందరి నివాసులందరూ చనిపోతారు అని చదివాం. నా రక్షణ నీతి కొట్టివేయబడదు, నిత్యం ఉంటుందని దేవుని వాక్యంలో మనం చదవగలం. అది ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన తీర్పు కోసం ధవళమైన సింహాసనం వేయబడిందట. ఆ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడట. ఆయన కూర్చున్నప్పుడు మనిషి నిలబడిన భూమి లేదు, పైన ఆకాశము లేదు. అంటే ఎక్కడ జరుగుతుంది తీర్పు? శూన్యములో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? శూన్యములో. కాబట్టి మనుషులు నీవేమనుకుంటూ తెలుసా? ఈ భూమి మీద నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, నాకేమీ కుదరలేదు అనుకుంటున్నావు. మరో కొంతమంది అనుకున్నారు, పైన అంతరిక్షంలో లేక చంద్రమండలో నాకు ఇది కొనేసుకున్నా, అక్కడ నాకు ఆధారం ఉంది అనుకుంటున్నావు. రెండు తీసివేయబడిన తర్వాత, నీ ఆధారమే పోయిన తర్వాత, చనిపోయి మృతుడైపోయి సమాధులకు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను లేపి ఆ సింహాసనం ఎదుట ఆ శూన్యమును నిలబెట్టి తీర్పు తీర్చి పాపాన్ని బట్టి తీర్పు తెచ్చిపడి నరకంలో పడిపోతున్నాడు, నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ తీర్పు ఉన్నది, జాగ్రత్త. ఓ మనుషుడా జాగ్రత్త, నీ జీవితం ఎలా ఉంది అని చెప్పడానికి ప్రభువు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. అంతేకాదు తీర్పు నుంచి తప్పించుకునేటువంటి ఒక కృప కూడా దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24 వచ్చిన చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం, ఇందాక 28 చదివారు కదా, ఇప్పుడు 24 వచ్చిన చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. జాగ్రత్త ఓ మనుషుడా, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా పాప విమోచకుడుగా నీవు అంగీకరించి నీ పాపలను ఒప్పుకుని విడిచిపెడితే నీకు రక్షణ కలుగుతుంది, తీర్పుని తప్పించబడి నిత్య జీవానికి వెళ్తావు. లేని ఎడల జాగ్రత్త, తీర్పు ఉంది అని హెచ్చరించడానికి, ఆ శిక్షాదండన గురించి, ప్రతిదండన దినము గురించి తెలియచేయడానికి యేసు ప్రభు భూమి మీదకైనా వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కేక్ కోసి పెడితే తింటాకు రాలేదైనా, క్యాండిల్స్ వెలిగించి క్యాండిల్ సర్వీస్ చేస్తే వాటిని ఆర్పడానికి రాలేదైనా, బెలూన్స్తో సరదాగా ఆయన కాలక్షేపం చేయడానికి ఆయన రాలే. చాలా వాస్తవాలు బైబిల్ ఉన్నాయి. ఈ గొప్ప ఉద్దేశాలతో ప్రభు భూమి మీదకి వచ్చాడు. వీటిని పక్కన పెట్టేసి ఆచారంలో మునిగి తేలుతున్న మనుషుడా జాగ్రత్త, తీర్పు ఉంది, ఇది తెలియజేయడానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు 5వ ఉద్దేశం చూద్దాం. యేసు ప్రభు భూమి మీదకి మానవావతారంతో రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పటికి 4 ఉద్దేశాలు చూస్తాం. 5వ ఉద్దేశం 3వ వచనంలో చదవండి. సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. 2వ వచనంలో కూడా చివరి లైన్లో కూడా ఆ మాట మనం చూస్తూ ఉంటాం. ఏముంది అక్కడ? దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే, దుఃఖించేటిన వారికి ఓదార్పును, ఉల్లాస వస్త్రమునైనా ఇవ్వడానికి. ఈ లోకంలో మానవులు ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారంట? దుఃఖంలో ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే, పేదవాళ్ళం కాబట్టి, డబ్బు లేదు కాబట్టి, సరైనటువంటి గృహాలు లేవు కాబట్టి మనకు బాధలు, మనకు దుఃఖము. బాగా డబ్బు ఉన్న వాళ్ళకి, ఐశ్వర్యవంతులకి దుఃఖం ఉండదు అనుకుంటాం. ఉంటుందా ఉండదా? ఎంత చేతికి అంతే కాలని ఎవరి స్థాయి తగ్గ బాధలు వాళ్ళకి ఉంటాయి. అంటే లోకంలో ఒక్క విషయం మనం గమనిస్తే, ధనికుడైనా పేదవాడైనా, అర్థమవుతుందండి,
విదేశీయుడైనా స్వదేశీయుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరి జీవితంలో బాధ, దుఃఖము, వేదన అనేది తప్పకుండా ఉందా లేదండి? ఉంది. ఈ వేదనల గుండానే వెళ్తున్నాడు మనిషి, శ్రమల గుండానే వెళుతున్నాడు. మానవ జీవితమే ఈ యాత్ర లాంటిది, దుఃఖంలో వెళుతున్నాడు. అయితే అలాంటి దుఃఖములో, బాధల్లో, కృంగిని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి ఓదార్పునిచ్చి, వారి కన్నీళ్లు తుడిచి, ప్రకటనలో చివరి చదువుతాం కదా, ఏమంటంట, వారికి ఏడుపైనను దుఃఖమైనను ఉండదు, వారి ప్రతి భాష బిందువును ఆయనే తుడిచివేయను. ఈ విషయాన్ని చెప్పడానికి ప్రభు భూమి మీదకైనా వచ్చాడు. ప్రియుడా, ఇప్పుడుండే బాధలు ఎప్పటికి ఉండవు. ఇప్పుడుండే దుఃఖము శాశ్వతమైనది కాదు. ఇది ఒక రోజు వస్తూ ఉంది. నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని తొలగించేటిన దేవుడు ఆయన, ఓదార్పిచ్చేటిన వాడు ఆయన, నీ ప్రతి కన్నీరు తుడిచేటిన వాడు ఆయన. ఈ విషయాన్ని చెప్పడానికి యేసు ప్రభు భూమి మీదకి ఆయన వచ్చాడు. చూడండి ఒకసారి మనం చూస్తూ ఉంటే కీర్తనలను 126 అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుతూ ఉంటే, కన్నీళ్లు విడిచి ఎత్తుపోవాడు సంతోషగానంతో పంట కోసుకున్నాడు. కన్నీరుతో మనుషుడు ప్రయాసపడతా ఉన్నాడు. ఒక రోజున ఆ కన్నీరును తొలగించి దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఎప్పటికీ కన్నీరే కాదు నీ జీవితంలో, సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభు భూమి మీదకి వచ్చినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 35 అధ్యాయంలో మనం చదివితే ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 35 అధ్యాయం మొదటి నుంచి. అక్కడ కూడా యేసు ప్రభు ఎందు నిమిత్తం వచ్చారు, అక్కడ కూడా మనం చదవగలుగుతూ ఉంటాం. విషయాన్ని చదవండి. 35 మొదటి నుంచి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయినాం. ఒకసారి మళ్ళీ జ్ఞాపం చేసుకుందాం. అక్కడ అరణ్యము, మళ్ళీ చదమ్మా, అరణ్యమును ఎండిన భూమి. ఏమండి, అరణ్యము లాంటి జీవితాలు చాలామంది జీవితాలు ఉన్నాయి. బాబు ఎలా ఉన్నావు అంటే, ఎడారిలాగా ఉంది నా బ్రతుకు, అరణ్యములాగా ఉంది నా జీవితం, ఎండిపోని స్థితిలో ఉన్నా నా జీవితం అని. ఇంకా అలాంటి వారిని ఉల్లాసముతో, సంతోషముతో ఆయన నింపడానికి ప్రభు భూమి మీదకైనా వచ్చాడు. ప్రియుడా, యేసు ప్రభువును విశ్వాసం ఇస్తే నీ యొక్క దుఃఖమును తొలగించి సంతోషమునిచ్చేటువంటి నిత్య జీవాన్ని దేవుడు ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన రాజ్యంలోకి దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. అది ఇవ్వడానికి, అది ప్రకటించడానికి భూమి మీదకైనా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు కొంతమంది బాధల్లో ఉన్నారంట, రోగాలతో ఉన్నారు. కుష్ఠరోగి బాధలతో ఉండి, ప్రభు నీకు ఇష్టమైన శుద్ధిగా చేయమని, నాకు ఇష్టమని చెప్పి ఎప్పుడైతే ఆ రోగిని బాగు చేశాడో సంతోషిస్తూ వెళ్తున్నాడో. ఏడుస్తూ వెళ్తున్నారంట. నాయని ఎదురాలు తన కుమారుడు చనిపోతే పాడి మీద వేసుకుని ఊరు ఊరు ఏడుస్తూ వెళ్తా ఉంది. యేసు ప్రభు వచ్చే పాడిని ముట్టి చిన్నవాడ లెమ్మనగానే ఎప్పుడైతే చనిపోయిన బిడ్డ బ్రతికేడో వారిలో ఏడుస్తారండి. ఇప్పటిక ఎవరిలో ఏడుపులేదు, అందరికి సంతోషం. యేసు ప్రభు దుఃఖాన్ని తొలగించి సంతోషం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది వాస్తవం. అందుకొరకే ప్రభు భూమి మీదకి వచ్చినట్లు ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇది 5వ ఉద్దేశం ప్రభు రావడానికి కారణం. ఇక 6వ ఉద్దేశం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 61 అధ్యాయం 3వ వచనం. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ప్రతిగా ఇక్కడ రాయబడిన మాట చూస్తూ ఉంటే, బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చుటకు యేసు ప్రభు ఆయన వచ్చాడు అన్నాడు. బూడిద అనేది ఆహారం కాదు. మనుషులు దీని యొక్క భావాన్ని మనం గ్రహిస్తూ ఉంటే, పూదండేమో ఘనత గుర్తు. ఉదాహరణకి ఎవరైనా సన్మానం చేయాలంటే పూలదండ వేస్తూ ఉంటారు, కొంతమంది బొకే ఇస్తూ ఉంటారు. దేని గుర్తు అంటే ఆ మనిషిని ఘనపరచడానికి, ఆ మనిషిని విలువైన వ్యక్తిగా గౌరవించడానికి గుర్తుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. బూడిదలో కూర్చున్నవాడు కష్టాల్లో ఉన్నవాడు. అర్థవుతుందండి. అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే, ఒక వ్యక్తి నిజ దేవుని విడిచిపెట్టేసి, దేవుడు కానటువంటి సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టిని పట్టుకుని, దేవుడు కాని దాన్ని పట్టుకుని, ఉదాహరణకు మనం చూస్తుంటే సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసింది ఎవరు? దేవుడు. అంటే మనుషుడు ఏమైపోయాడంటే, సూర్య చంద్ర నక్షత్రాలను, భూమిని, ఆకాశం కలగజేసిన దేవుడిని పక్కన పెట్టి కలగజేసిన వీటికి దేవుళ్ళుగా పేరు పెట్టి పూజిస్తూ ఉన్నాడు. ఈ బూడిద అనుభవంలోంచి మనుష్యుని విడిపించి, ఇదిగో నిన్ను సృజించిన దేవుడు ఉన్నాడు, భూమిని ఆకాశం సృజించిన దేవుడు ఉన్నాడు, సూర్యచంద్ర నక్షత్రాలను సృజించిన దేవుడు ఉన్నాడు, ఇగో ఈ యొక్క వాయువునిచ్చిన దేవుడు ఉన్నాడు
ఆయన నిన్ను అనుక్షణం బ్రతికిస్తున్నాడు. ఆయన నీకు ఆయుష్కాలం ఇస్తూ ఉన్నాడు. మన ఆయుష్కాలం దేవుని ఆధీనంలో ఉంది. ఆయన ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన మనం బ్రతికిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని తెలియజేసి నిజదేవుని అన్నటువంటి మన జీవితాల్లో రక్షణ సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చి ఆ ప్రభువుని తెలుసుకుని ప్రభు మార్గంలోకి వచ్చి ఒక విలువైన గౌరవమైనటువంటి జీవితంలో గడిపేటువంటి కృపనివ్వడానికే యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు మనం ఎంత విలువగా గౌరవంగా బ్రతుకుతున్నాం. పూదండ అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చి ధైర్యంగా బ్రతుకుతాం. ఇప్పుడు మనం మరణిస్తే పరలోకంలో ఉంటాం. ఈ నిశ్చయత, ఈ ధైర్యము యేసు ప్రభు ద్వారా మనకు కలుగుతుంది. కారణం నిజ దేవుడిని తెలుసుకునే కృపను మనకు ఆయన ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్టి జ్ఞానమును నిత్యమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చివరిగా 7 ఉద్దేశాన్ని తెలుసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇవ్వడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినట్లుగా 7 ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకు. మనుషుడు రకరకాల భారభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. గ్రహించండి, భారం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇవాళ 1వ తారీఖు. ఫైనాన్షియల్గా కట్టుబడులు కట్టేసిన వాళ్ళకి ఒక భారం, అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అది గొప్ప భారం. శాంతి లేని పరిస్థితి, శ్రమలు వెంటాడే పరిస్థితి, దిక్కుదోసని పరిస్థితి, నిలువ లేని పరిస్థితి, నీడ లేని పరిస్థితి, ఇలాగ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క భారం అనేది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇన్ని భారాలు మనకు భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ భయం వల్ల మనుషుడు సంతోషంగా సమాధానంగా బ్రతకలేకపోతున్నాడు. వీటికి తగ్గట్టు లేక వీటికి తోడు మరొక భారం ఉంది. ఏంటా భారం? పాపం అనేటువంటి భారం. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమర్థుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనుషులు ఇలాంటి రకరకాల భారాలతో, దానికి తోడు పాప భారంతో కూడా బ్రతుకుతున్నారు. ఈ యొక్క భారాలతో, మోయలేని బరువుతో, సమస్యలతో సతమవుతున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభు పిలుస్తున్నాడు. నేను వచ్చినందుకు తెలుసా? నీ భారం నేను మోయటానికి, నా శాంతి సమాధానం నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. ప్రియుడా, ఈ విషయం తెలియజేయడానికి భూమి మీదకి వచ్చాను, రా నా దగ్గరికి అని పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మన పాప భారం అంతా ఆయన మీద వేసుకుని ఆయన శాంతి సమాధానం సంతోషం ఆయన మనకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. భారభరితమైనటువంటి బాధ అంతా అన్నాడు. ఒకసారి చెప్తా అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ విషయమై చింతిస్తూ ఉన్నాను. కాబట్టి చింత, భారము, ఏదైతే బాధ, ఇవన్నీ కూడా మనం ప్రభు మీద మోపినప్పుడు ఆయన మనల్ని విడిపించి విడుదల, శాంతి, సమాధానం, సంతోషించడానికి ఆయన వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం ప్రభు అంటాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను. ప్రియుడా, భారంతో నీవు ఉన్నావు, శ్రమలో నీవు ఉన్నావు, అయితే నేను శాంతినిచ్చి వెళుతున్నాను అని చెప్తున్నాడు. యేసు ప్రభు వచ్చినందుకే మనుషుడేమో శాంతి సమాధానం లోకలు ఎక్కడెక్కడో తడువులాడుతున్నాడు. ఎక్కడెక్కడికో ప్రయాసపడి రకరకాల ప్లేసులకి మనుషులు సలహాలు ఇస్తూ ఉంటారు కదా, రోగాలు వస్తే చాలు, బాధలు వస్తే చాలు, ఏదో చెప్తూ ఉంటారు. ఆ ఆచారాలు పాటించడానికి ఎక్కడెక్కడ పరిగెడుతూ ఉంటారు. యేసు ప్రభు నిజమైన శాంతి, ఆయన సమాధానం, ఆయన సంతోషం ఆయన ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన వచ్చాడు. ఆయన దగ్గరికి వస్తే అవన్నీ మన జీవితాలు మనము పొందగలిగిన వారిగా ఉంటాం. అది చెప్తున్నాడు. అది ఇప్పుడంట ఏ వ్యక్తి అయితే ప్రభు దగ్గరికి వస్తాడో, ఏ వ్యక్తి అయితే రకరకాల భారాలతో, బాధలతో ప్రభు దగ్గరికి వస్తాడో, వాడి భారభరితమైన జీవితాన్ని తొలగించి శాంతి సమాధానం ఇచ్చిన తర్వాత ఏమిస్తున్నాడంటండి? చదవండి ఆ లైన్లో. భారభరితమైన ప్రతిగా స్తుతి వస్త్రమును. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? బాధల్లో మూలుగుతూ కృంగిపోయినటువంటి వ్యక్తి ఎప్పుడైతే వీటి నుంచి విడుదల పొందాడో ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రభువా, నన్ను నడిపించినందుకు, నన్ను రక్షించినందుకు, నా జీవితంలో గొప్ప సంతోషం ఇచ్చినందుకు దేవా నేను స్తుతిస్తానని చెప్పి స్తుతించే వ్యక్తులుగా మార్చడానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆలోచన చేయండి, సమస్యల్లో బాధల్లో మూలుగుతూ మంచిదా, వాటి నుంచి విడుదల పొంది ప్రభును స్తుతించడం మంచిదా? చెప్పాలందరూ. మరలా చెప్తున్నాను, సమస్యల్లో, రోగాల్లో, బాధల్లో, భారాలతో, పాపంతో నలిగిపోయి వేదన పడిపోయి మూలుగుతూ
ఉండటం మంచిదా? ప్రభు దగ్గరికి వచ్చి విడుదల పొంది ఆయన ఇచ్చే శాంతి సంతోషాన్ని పొందడం మంచిదా? శాంతి సంతోషం పొందడమే మంచిదే. అవి ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాటిని బట్టి ప్రభువుని ఎప్పుడు కూడా మనం స్తుతించేవారిగా మార్చబడాలి. అలాంటి వ్యక్తులుగా మనం మార్చడానికే ప్రభు వచ్చాడు. ఇవాళ అలా మనం మార్చబడం లేదా? మార్చబడ్డాం అంటే ప్రభు యొక్క ఉద్దేశం మనలో ఏమేం చెప్పండి ఇప్పుడు నెరవేరింది. 7 ఉద్దేశాలు, ఇంకా చాలా కారణాలు ప్రభు భూమి మీదకి రావడం గల కారణాలు. అయితే మనకున్న సమయాన్ని బట్టి ఈ కొద్ది వర్తమానం మనం చూడగలం. అంటే శాంతి ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. ఇంకో మాట చూద్దాం చూడండి. లోకాసు వార్తలో 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట చూస్తూ ఉంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇప్పుడు ఏమైంది తెలుసా? యేసు ప్రభు ఆ జన్మలో ఉన్నటువంటి ప్రవచనం నెరవేరింది. ఆయన భూమి మీద జన్మించాడు. ఇప్పుడు ఏమవుతుందంటండి? భూమి మీద సమస్త మనుషుల సమాధానం అనేది వచ్చే సమాధానం శాంతి లభించినట్లు ఇక్కడ చూడగలుగుతుంది. ఇప్పుడు అక్కడ వారు ప్రభువుని స్తుతిస్తున్నట్లుగా, దేవుని స్తోత్రం చెల్లిస్తున్నట్లుగా దేవదూతలు ఆరాధన చేస్తున్నట్టు మనము చూడగలుగుతాం. వారి వల్ల మనం కూడా అలాగా స్తుతించే వారిగా ఉండాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? యేసు వారు మాట్లాడుతున్నారు. మరలా చదవండి మాట 20:21. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. ఆయన జన్మలో సమాధానాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు ప్రకటించారు. ఆయన గురించి ముందే మనం చూస్తూ ఉన్నాం. ప్రవచనాల్లో మనం చూస్తున్న ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు ఆయన జన్మలో నెరవేరిన తర్వాత ఆయన మాట్లాడితే ఏమో తెలుసా? మరలా చెప్తున్నాను, మీకు సమాధానం కలుగునుగాక అని. యేసు ప్రభు సమాధాన కారకుడైన, సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆ ఉద్దేశం ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 29వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా? బలమునిచ్చేవాడు, సమాధానం ఇచ్చి ఆశీర్వదించేటినవాడు. ఈ వాగ్దానము మన జీవితం నెరవేర్చడానికే యేసు ప్రభు భూమి మీదకైనా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చడానికే ప్రభు భూమి మీదకి వచ్చాడు. చివరిగా ఇంకొక రిఫరెన్స్ చూసుకుని ముగించుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఈ సమాధానం పొందడానికి తండ్రి అయిన దేవునితో మనుషుడు సమాధానం పొందాలంటే ఎవరి కారణమంట? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే పొందగలం. ప్రభు ఇచ్చినటువంటి సమాధానముతో, ప్రభు ఇచ్చేటువంటి శాంతితో, ప్రభు ఇచ్చే నెమ్మదితో తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడిన వారమై ఎల్లప్పుడూ దేవుని స్తుతించే బిడ్డలుగా, ప్రభు ఉద్దేశాలు మనం నెరవేర్చిన వారినిగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక.